ప్రధాని మోదీ 3 దేశాల పర్యటనలో ఉన్నారు. ఇప్పటికే ఇండోనేషియా పర్యటన ముగించుకొని ఆస్ట్రేలియాలో అడుగుపెట్టారు. ఆస్ట్రేలియాలో మెల్బోర్న్ మీట్స్ మోదీ అనేటువంటి కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. సుమారుగా 30,000 మంది అక్కడ ప్రజలు మోదీకి ఘన స్వాగతం పలకడము, పర్టికులర్గా ఇండియన్ డయాస్పోరా, అక్కడ చాలామంది భారతీయులు ఉన్నారు ఆస్ట్రేలియాలో, వాళ్ళందరూ కూడా ఘన స్వాగతం పలకడం జరిగింది. ఇదంతా కూడా ఎక్కడికి వెళ్ళినా కూడా జరిగేటువంటి ప్రక్రియ. అయితే ఆస్ట్రేలియా టూర్కు ఉన్నటువంటి సిగ్నిఫికెన్స్ ఏంటి? ఎందుకు మనం ఆస్ట్రేలియా వెళ్ళాలి? ప్రధానమంత్రి మోదీ గారు ఆస్ట్రేలియాకి ఎందుకు వెళ్ళారు? ఇండోనేషియాకి ఎందుకు వెళ్ళారు? త్వరలో న్యూజిలాండ్ ఎందుకు వెళ్ళబోతున్నారు? న్యూజిలాండ్లో గత 40 సంవత్సరాల్లో ఏ భారత ప్రధాని కూడా పర్యటించలేదు. 40 సంవత్సరాల తర్వాత ఒక ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ న్యూజిలాండ్ వెళ్తున్నారు. సరే, న్యూజిలాండ్ గురించి తర్వాత మాట్లాడదాం. సో ప్రస్తుతం ఆస్ట్రేలియాలో ఏం జరుగుతోంది, ఆస్ట్రేలియా ఎందుకు వెళ్ళారు, పర్పస్ ఏంటి అంటే, బేసిక్గా క్వాడ్ కూటమిలో 4 సభ్య దేశాల్లో భారత్, ఆస్ట్రేలియా ఉన్నాయి. వీటితో పాటు అమెరికా, జపాన్ కూడా ఉన్నాయి. జపాన్ ప్రైమ్ మినిస్టర్ ఈ మధ్యనే టకాయిచి ఈ మధ్యనే భారత పర్యటనకు వచ్చారు. కొన్ని కీలకమైనటువంటి ఒప్పందాలు కూడా జరిగాయి. అంటే ఈ క్వాడ్ కూటమిలో ఉన్నటువంటి 4 సభ్య దేశాల్లో అమెరికా ఒక్కటే అమెరికాని కొంచెం ఐసోలేట్ చేసేటువంటి ప్రయత్నం లేదా ఇగ్నోర్ చేసేటువంటి ప్రయత్నం భారత్ చేస్తోందా అనేటువంటి ఒక వెర్షన్ కూడా నడుస్తోంది. ఎందుకంటే జపాన్ ఆల్రెడీ వచ్చింది, జపాన్ ప్రైమ్ మినిస్టర్ వచ్చారు, ఆస్ట్రేలియా వెళ్ళారు. ఇక మిగిలింది ఏంటి? కేవలం అమెరికా మాత్రమే. ఇది ఒకటి. రెండోది, దీనికంటే ఒక మెయిన్ పర్పస్ ఏంటంటే, ఇండో పసిఫిక్ ప్రాంతంలో చైనా ఆధిపత్యం బాగా పెరిగిపోయింది. చైనా పవర్ని బ్యాలెన్స్ చేయాలంటే అది కేవలం ప్రపంచంలో భారత్ మాత్రమే చేయగలదు. ఏ రంగంలోనైనా సరే, అది డిఫెన్స్ అయినా, ఎకానమీ అయినా, ఇంకే రంగమైనా, ఈవెన్ పాపులేషన్ అయినా కూడా, పాపులేషన్లో కూడా ఇప్పుడు మనం వాళ్ళని చైనాను డామినేట్ చేయడం జరిగింది. ఏ రంగంలోనైనా కూడా చైనా ఆధిపత్యానికి అడ్డుకట్ట వేయాలి అంటే డెఫినెట్గా ఆ చేయగలిగేది భారతదేశం ఒక్కటి మాత్రమే. సో ఆ దిశగా అడుగులు పడుతున్నట్టుగా కనబడుతోంది. ఇందులో 3-4 విషయాలు ఉన్నాయి. ఒకటి, ఫస్ట్ రక్షణ సహకారం. భారత్, ఆస్ట్రేలియా ఇప్పటికీ సంయుక్తంగా నౌకాదళ విన్యాసాలు చేస్తున్నాయి. ఇప్పుడు సముద్ర భద్రత అంటే మ్యారిటైమ్ సెక్యూరిటీ అంటారు, సముద్ర భద్రత, అలాగే ఇంటెలిజెన్స్ షేరింగ్. అంటే మన దేశానికి ఏమైనా థ్రెట్స్ ఉన్నాయా ఉగ్రవాదుల నుంచి అనే ఇన్ఫర్మేషన్ వాళ్ళ దగ్గర ఉంటే వాళ్ళు మనకు చెప్పడము, అలాగే ఆస్ట్రేలియాకి సంబంధించి కూడా మనం కూడా అదే చేస్తాం. అంటే మనకి ఎలా అయితే ఒక వ్యవస్థ ఉందో, వాళ్ళు కూడా ఆస్ట్రేలియాలో ఇంటెలిజెన్సు, మన కలిసి పనిచేయడం. అలాగే ఈ డిఫెన్స్ టెక్నాలజీకి సంబంధించి కూడా కొన్ని భాగస్వామ్యం మరింత పెరగడానికి అవకాశం ఉంది. నెంబర్ 2, కీలకమైనటువంటి ఖనిజాలు, క్రిటికల్ మినరల్స్. ఇది చాలా ముఖ్యమైనది. ఎందుకంటే ఎలక్ట్రిక్ వాహనాలు, సెమీ కండక్టర్లు, బ్యాటరీల తయారీ, వీటికి అవసరమైనటువంటి లిథియం, కోబాల్ట్ వంటి ఖనిజాల్లో ఆస్ట్రేలియా ప్రపంచంలోనే ప్రధానమైనటువంటి ఒక సప్లయర్, సరఫరాదారు అనుకోవచ్చు. సో ఈ విషయంలో మనం ఎక్కువగా చైనా పైన ఆధారపడుతూ ఉన్నాము. మనం ఒక్కరమే కాదు, ప్రపంచంలో చాలా దేశాలు వీటి విషయంలో చైనా పైన ఆధారపడుతూ ఉన్నాయి. ఈ డిపెండెన్సీ తగ్గించుకోవడానికి ఆస్ట్రేలియా మనకొక ప్రత్యామ్నాయం కనబడుతోంది. సో దీన్ని డైవర్సిఫై చేయాలి మార్కెట్ని. ఎప్పుడు ఒకటే దేశంపై డిపెండ్ అయితే ఏదో ఒక రోజున వాళ్ళు డెఫినెట్గా మనకి హ్యాండ్ ఇస్తే మనకి ఇక్కడ పరిశ్రమలు మూతపడతాయి, చాలా ప్రజలు చాలా ఇబ్బందులు పడే పరిస్థితి వస్తుంది. సో దానికి చెక్ పెట్టడానికి ఈ క్రిటికల్ మినరల్స్ విషయంలో మనకి ఆస్ట్రేలియా చైనాని రీప్లేస్ చేయడానికి లేదా చైనా మీద డిపెండెన్సీ తగ్గించుకోవడానికి ఆస్ట్రేలియా మనకు ఒక ఆప్షన్ కనబడుతోంది. ఇక నెంబర్ 3 ఏంటి? నెంబర్ 3 అంటే వాణిజ్యము, పెట్టుబడులు. ఇది ఏ దేశానికైనా చాలా కామన్గా జరిగేటువంటి విషయమే. వ్యాపార సంబంధాలు పెంపొందించుకోవడము, దానికి సంబంధించి ఎంఓఏలు కుదుర్చుకోవడము. ఇప్పటికే భారత్, ఆస్ట్రేలియా మధ్య ఫినాన్షియల్ కోఆపరేషన్ పెరుగుతోంది ప్రతి ఏటా కూడాను. సో ఈ సమగ్రమైనటువంటి ఒక ట్రేడ్ అగ్రిమెంట్ దిశగా చర్చలు వేగవంతం చేసేటువంటి పరిస్థితి, వ్యాపారము, పెట్టుబడులు మరింత పెరగడానికి అవకాశం ఉంటుంది. ఇప్పటికే ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ కూడా కుదిరినట్టుంది, FTA. ఇక 4వది, ఇండో పసిఫిక్ స్ట్రాటజీ. ఏంటిది ఇండో పసిఫిక్ స్ట్రాటజీ? ఏంటి? హిందూ మహాసముద్రం నుంచి పసిఫిక్ వరకు కూడా రీజనల్ సెక్యూరిటీ, అలాగే సప్లై చైన్ మేనేజ్మెంట్, సైబర్ సెక్యూరిటీ వంటి విషయాల్లో 2 దేశాలు కూడా కలిసి పనిచేయాలని నిర్ణయం తీసుకున్నాయి. ఇక్కడ కూడా చాలా చోట్ల చైనా డామినెన్సే కనిపిస్తోంది. సో ఈ చైనా డామినెన్స్ని తగ్గించాలి అంటే డెఫినెట్గా ఈ క్వాడ్ కూటమి మరింత బలపడడం ఎంతైనా అవసరం. సో ఈ 3 దేశాలు కలిసి పనిచేస్తున్నాయి కాబట్టి ఇది భారత్, జపాన్, ఆస్ట్రేలియా కలిసిపోయాయి. ఇప్పుడు అమెరికా కూడా మనతో పాటు కలిసి రావాలా, లేకపోతే చైనాకు వంత పడాలా? అమెరికా ఇప్పుడు రివ్యూ చేసుకోవాల్సినటువంటి టైం, అమెరికా పునరాలోచించుకోవాల్సినటువంటి సమయం వచ్చింది. ఈ 3 కలిసిపోయి మరి మనం ఏం చేయాలి? అమెరికా కొత్త ప్రతిపాదన ఆలోచిస్తోంది. ఏంటది? G20, G7 లాగా G2 అంటున్నది. G2 అంటే చైనా, అమెరికా కలిపి మొత్తం ప్రపంచ దేశాలన్నింటినీ కూడా శాసించాలి.
ప్రపంచంలో ఏం జరగాలన్నా మనిద్దరమే కలిసి డిసైడ్ చేయాలి. G2 ప్రతిపాదన ఇప్పటికే ట్రంప్ చైనా ముందు పెట్టాడు. బట్ చైనా ఇంతవరకు పెద్దగా ప్రాపర్గా పాజిటివ్గా రెస్పాండ్ అయినట్టు కనిపించట్లేదు. చైనా కారణాలు చైనాకు ఉన్నాయి. కాబట్టి ఈ G20, G7 లాగా G2 అనేటువంటి ఒక కూటమిని ఏర్పాటు చేయడానికి అమెరికా ప్రపోజల్ పెట్టింది. సో దీనికి బహుశా కౌంటర్ ఇవ్వడానికి కూడా ఈ 3 దేశాలని కలుపుకొని పోయే ప్రయత్నం భారత్ చేస్తోంది. అంటే ఈ 2 దేశాలు జపాన్, ఆస్ట్రేలియా. సో అందులో కూడా ఒక వ్యూహం దాగి ఉంది. సో ఫైనల్గా చూసుకుంటే మోదీ గారి ఆస్ట్రేలియా పర్యటన ఏదో ఒక సాధారణమైనటువంటి ఒక విదేశీ పర్యటన కాదు, ఏదో ఒక 2-3 రోజులు అక్కడ ఉండి వచ్చేయడం కాదు. చైనా యొక్క పవర్ని బ్యాలెన్స్ చేయడానికి ఒక జియో పొలిటికల్ వ్యూహం ఉంది, ఒక మాస్టర్ స్ట్రోక్ ఉంది. ఇండోనేషియా గురించి కూడా ఇదివరకు మనం చెప్పుకున్నాం. ఇండోనేషియాలో సబంగ్ పోర్ట్ యొక్క డెవలప్మెంట్కి సంబంధించి 2 దేశాల మధ్య ఒప్పందం కుదిరింది. అదొక మాస్టర్ స్ట్రోక్. చైనాకు ఇప్పటికే చెంప మీద కొట్టినట్టుగా జిన్పింగ్ విలవిల్లాడుతూ ఉన్నాడు. ఎందుకంటే ఈ సబంగ్ పోర్టులో గనక నిర్మాణం పూర్తయితే ఇరాన్ ఏ విధంగా అయితే హర్మూజ్ జలసంధిని తన అవసరాల కోసం ఉపయోగించుకొని ప్రపంచ దేశాలన్నింటినీ కూడా తన చెప్పు చేతుల్లోకి తీసుకునే ప్రయత్నం చేసిందో, హర్మూజ్ జలసంధిని బ్లాక్ చేయడం ద్వారా, ఈ సబంగ్ పోర్టు మలక్కా జలసంధి ద్వారానే చైనా యొక్క సీ ట్రేడ్ మొత్తం 70-80% వరకు సీ ట్రేడ్ ఈ మార్గం గుండానే వెళుతోంది. అవసరమైతే అత్యవసర పరిస్థితుల్లో మనం చైనా యొక్క షిప్పులని అడ్డుకోవడానికి, ఆ రూట్ను బ్లాక్ చేయడానికి మనకు అవకాశం ఉంటుంది. గతంలో ఇప్పుడు ఇరాన్ ఏం చేస్తుందో హర్మూజ్ జలసంధి దగ్గర మనం కూడా చైనా విషయంలో అలాగే ప్రవర్తించవచ్చు. సో చైనాకి మనము ఒక మాస్టర్ స్ట్రోక్, ఒక బ్రహ్మాస్త్రం లాంటి ఒక ఆయుధాన్ని ప్రధాని మోదీ గారు చేతిలో పెట్టుకున్నారు ఈ 2-3 దేశాల పర్యటన ద్వారా. మీ ఒపీనియన్స్ తప్పకుండా షేర్ చేయండి కామెంట్ సెక్షన్లో. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.